హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోలో ట్రావెలర్ సీతారాం. రమణారు అందరూ. మనమైతే లాస్ట్ టైము గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళాను. అది ఆల్రెడీ నేను పెట్టాను. గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళాను కదా. గిరి ప్రదక్షిణకి వెళ్ళిన తర్వాత నేనైతే దర్శనంకి అయితే వెళ్ళాలి సోమవారం దగ్గరికి. ఆ రోజు చూశారు కదా, ఎండలో నడవడం వల్ల మన కాలు అయితే బొబ్బలో వచ్చేసాయి కొంచెం. ఆ రోజు దర్శనం అయిపోయిన తర్వాత చాలా రష్ ఉన్నారని చెప్పేసి ఇంకా దర్శనంకి అయితే వెళ్ళలేదు. నేనైతే ఈరోజు దర్శనంకి అయితే వెళ్ళిపోయాను. చూసారు కదా ఆ రోజు ఎంతమంది జనం ఉన్నారో. ఇది అయితే వీడియో అయితే నేను ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాను. ఇంకా ఎవరైతే చూడలేదు, ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనమైతే వీడియోలోకి వచ్చేద్దాం. ఇంకా చూసారు ఇదైతే మన సింహాచలం ఆర్చ్ అండి. బయట ఈ ఆర్చ్ లోపల నుంచి ఇలాగా కొండ మీదకి వెళ్ళాలండి. మేమైతే మా వెహికల్ వేసుకుని వెళ్ళిపోయాం బండి మీద డైరెక్ట్గా గుడి దగ్గరికి. జనం అయితే బాగున్నారండి. నేను వీకెండ్ వెళ్ళాను, శనివారం పూట. సాటర్డే వెళ్ళాను, చాలా మంది జనం ఉన్నారు. ఇంకా చూసారు కదా, మనకి ఇదంతా కూడా కొండ మీద అండి, టర్నింగ్లు అవిను ఇవి. ఇంకా మధ్య మధ్యలో ఇలా మనకి ఉంటాయి ఓం శ్రీ వరలక్ష్మీ నరసింహదేవాయ నమః అని ఉంటాయి మనకి పైన ఊర్లో విను. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుందండి. మరీ ఎండగానే లేదు, మరీ ఇది మబ్బుగానే లేదు, బాగుంది క్లైమేట్ కూడా. ఆ రోజు వీకెండ్ అవ్వడం వల్ల జనం అయితే చాలా మంది ఉన్నారండి కొండ మీద. అసలు ఖాళీ లేదంట గుడి. ఇగో చూసారు కదా ఇవన్నీ ఎంతమంది జనం ఉన్నారు. కార్లు ఈ చివరి చివరి వరకు అసలు బండి పెట్టడం కూడా ఖాళీ లేదు. మాదైతే దర్శనం అయితే మాకు ఒక 2-3 గంటలు పట్టిందండి. ఆ రోజు మేము వేరే లైన్లో జంప్ చేసుకునే వాళ్ళం. మాకు 2-3 గంటలు పట్టింది. ఇంకే ద్రాపన్న స్వామి దర్శనం అయిపోయి మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయి మీకు చూసారు కదా, మనకి సింహాచలం అయితే గుడి దేవస్థానం గోపురం. అక్కడైతే అలా సరదాగా 2 ఫోటోలు తీసుకొని అక్కడ నుంచి మేమైతే మా ట్రిప్ అయితే మేము సింహాచలంతో దర్శనం అయితే నాది కంప్లీట్ అయిపోయింది. గిరి ప్రదక్షిణ చేసుకున్నాక ఎప్పుడు అవుతుందో ఎప్పుడు వెళ్దామో అనుకున్నాను. ఈరోజు టైం దొరికింది, వెళ్ళిపోయాను దర్శనానికి. చూశారు కదా, దీని గురించేనంటే సపరేట్ వీడియో చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోలో ట్రావెలర్ సీతారాం. బాయ్ బాయ్.